everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichand. Please subscribe Film Beat Telugu. హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఫిదా సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు, పాయింట్లు చాలా ఉన్నాయి. వరుణ్, భానుమతి క్యారెక్టర్లు పక్కన పెడితే లీడ్ రోల్ పోషించిన ప్రాపర్టీ ఒకటి ఉంది. అదేనండి భానుమతి చెప్పు. ఈ చెప్పు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటీనటులకు పేరు రావడం సాధారణ విషయం, కానీ ఇలా చెప్పులు, కుక్కలకు కూడా పేర్లు తీసుకురాగల సత్తా శేఖర్ కమ్లాకే ఉంది. గోదావరి సినిమాలో కుక్కకి కూడా ఒక పాత్ర, దానికి మాటలు ఇచ్చి కవ్వించాడు. ఇక ఫిదాలో చెప్పే అన్నీ చెప్పేస్తుంది. ఫిదా అందరూ చూసుంటారు, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. భానుమతికి ఐ లవ్ యూ అని వాట్సాప్ మెసేజ్ పెడతాడు వరుణ్. అప్పుడు మిరపకాయలని ఎండబెడుతూ మండిపోతూ కనిపిస్తుంది భానుమతి. మెసేజ్ రాగానే చూసుకుని మళ్ళీ ఏం పట్టనట్టు కోపంగా మిరపకాయలు ఎండేస్తుంది. ఇక్కడ తనని చూస్తే ప్రేక్షకులకు తెగ నవ్వొస్తుంది. రిప్లై కోసం వెయిట్ చేస్తున్న వరుణ్కి కోపంలో పక్కనే విడిచిన తన చెప్పుని ఫోటో తీసి పంపుతుంది భాను. ఎంతో ఆతృతగా రిప్లై చూసుకున్న వరుణ్ చెప్పును చూసి ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటే భానుమతి అక్క, అదేనండి వరుణ్ వదిన, ఏమైంది అని వరుణ్ని అడుగుతుంది. అప్పుడు నువ్వే చూడు అన్నట్టు మొబైల్ తనకిస్తాడు. అప్పుడు వాళ్ళ వదిన భానుకి కాల్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ భాను అస్సలు వినదు. అప్పటికే వరుణ్ణి అపార్థం చేసుకుని పీకల్లోతు కోపంలో ఉంటుంది భానుమతి. ఇక భానుమతిపై ఎప్పుడు ప్రేమ కలిగినా ఆ చెప్పును చూసుకుని తన మనసును కంట్రోల్ చేసుకుంటాడు వరుణ్. అంతేకాదు, ఆ చెప్పు ఫోటోను ప్రింటౌట్ తీసి తన మిర్రర్కి అతికించుకుంటాడు. తన ఫ్రెండ్ అమెరికా అలీ కూడా ఆ చెప్పును లాక్ స్క్రీన్ మీద వాల్ పేపర్ లాగా పెట్టుకో, కంట్రోల్లో ఉంటావు అంటాడు. ఇలా భానుమతి మీదున్న ప్రేమని చెప్పుగా లాక్ స్క్రీన్ మీద పెట్టుకోవడం ఒకానొక సమయంలో చూస్తుంది భానుమతి. క్లైమాక్స్ లో భాను తన నుండి దూరంగా వెళ్తుంటే తను పక్కనుండగానే ప్రేమ తట్టుకోలేక మొబైల్ తీసి చెప్పును చూసుకుంటాడు. అప్పుడు భాను చూసినలే, మంచిగా చూసుకో అని వెటకారం చేస్తుంది. ఇలా ఈ సినిమాలో ఈ చెప్పు చాలా ముఖ్య పాత్రని పోషిస్తూ ప్రేక్షకులకి ఒక రకమైన ప్రేమని, వినోదాన్ని పంచుతుంది. ఈ చెప్పు ఫోటోని స్వయంగా వరుణ్ తేజ్ గుర్తు చేసుకుంటూ తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశాడు. నేను ప్రపోజ్ చేసినప్పుడు భాను ఇచ్చిన రిప్లై ఇది అని షేర్ చేశాడు. నిజంగా సినిమాలో ప్రతిదీ బాగుంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు సరికదా, అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.